దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా మానుదిన ప్రార్థన కార్యక్రమం వీక్షిస్తూ అనేకులకు తెలియజేస్తున్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 12వ వచనం. బుద్ధిమంతుడు అపాయము వచ్చుడు చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపగా ఆపదలో పడుదును. హృదయ బిడ్డలారా, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. నిజమే, చాలామంది జీవితాల్లో అపాయాలు వస్తూ ఉన్నాయి, పరిస్థితులు తారుమారుతూ ఉన్నాయి. కానీ బుద్ధి లేని వారు ఆ అపాయంలో చిక్కుకుంటూ ఉన్నారు. బుద్ధిమంతులు ఏం చేస్తున్నారంటే ఆ అపాయం వచ్చుట చూసి దాగును. మనము బుద్ధి కలిగిన కన్నికలను, బుద్ధి లేని కన్నికలను గమనిస్తే, బుద్ధి కలిగిన కన్నికలు అపాయం అంటే రాబోతున్నటువంటి ఉగ్రతను తప్పించుకున్నట్టుకు పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు వారు సిద్ధపడి లేరు. బుద్ధిమంతులు, బుద్ధి లేని వారు సిద్ధపడలేదు కనుక వారు విడువపడ్డారు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని ప్రియ బిడ్డలారా, మీ కుటుంబాల్లో ఆపదలు వస్తున్నప్పుడు మీరు బుద్ధి కలిగిన వారైతే మీరు కూడా అపాయం వచ్చుడు చూచి దాగును. అపాయం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో దాగుకోవాలి. దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆ అపాయాన్ని దేవుడే తప్పిస్తాడు. కనుక అపాయం వచ్చేసిందని బాధపడే కంటే బుద్ధి కలిగి అపాయం రాకుండా మెలుకోగలిగి దాగి ఉండటం నేర్చుకో. దేవుడు ముందుగానే చెప్తాడు బుద్ధిమంతులకి. కనుక దేవుని మాట వినటమే బుద్ధిమంతులు చేసేటువంటి మంచి పని. కనుక ఉదయం నీ కుటుంబం అపాయంలో పడకుండా మెలుగు కలిగి ఉండాలంటే నీవు బుద్ధి కలిగి ఉండాలి. అలాగే బుద్ధి కలిగి ఉంటావని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఈ వాతావరణం బాగాలేదు, వర్షాలు పడుతూ ఉన్నాయి. పెద్దవారు చిన్నవారు జాగ్రత్తలు తీసుకోండి. దేవుని మాట వినండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా లేవనెత్తినందుకు వందనాలు. ఆరోగ్య ముఖ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ యొక్క అనుదిన ప్రార్థన ఎవరైతే వింటూ ఎవరైతే వాక్యాన్ని తెలుసుకుంటున్నారో వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. తెలియని వారికి కూడా సహాయం చేయండి. ప్రతి విధమైన ఆటంకాలు దూరపరిచి మీరే మహిమగంత ప్రభావం పొందమని, వరదలో చిక్కుకున్న వారికి ప్రభుత్వం వెంటనే ఆదుకునే కృపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.